సర్వ మహిమా నీకే. అసమానుడగువు క్రీస్తు, అద్వితీయుడగు దేవా. అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా, నీవే ప్రభువా. మాట బంగారు మాట, బైబుల్లో మాట, యేసు మాట. భలే బాలే మాట, బంగారు మాట, బైబుల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. భలే బాలే మాట, బంగారు మాట, బల్లో మాట, యేసు మాట. భలే బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. సరిపో ప్రార్థన చేస్తా. ప్రేమ నమ్మకం గల మా ప్రియపరలో తండ్రి, కృపయు కనికరం గల మా గొప్ప దేవ, మా స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడవు, ఏకరీతిగా ఉన్నవాడవు, ఆకాశ మహాకాశమని పట్టజాలన గొప్ప దేవ, మహిమా స్వరూపివి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా డిసెంబర్ మాసం 13వ తారీఖున మరొక సజీవ లెక్కలో ఉంచి మమ్మల్ని ప్రభా మరొక నూతన దినంలో ప్రవేశపెట్టినటువంటి మా గొప్ప దేవ, నిన్నెంతగానో స్తుతించి మహింపరుచున్నాం, పూజించి ఆరాధించి కీర్తిస్తున్నాం తండ్రి. మీ యొక్క కనికరమును బట్టి తండ్రి, నేటి దినము సువార్తలో భాగంగా మీ దాసుడు మా ప్రియులు మరి సింగారు, అదేవిధంగా అక్కవారిని యొక్క గృహాన్ని ఆధారం చేసుకుని, సింగభారత అక్క వారి గృహాన్ని ఆధారం చేసుకుని నేటి దినము తండ్రి అల్పంగా స్వల్పంగా విత్తబడినటువంటి ప్రభా సువార్తను బట్టి నీరు కట్టి ఫలింప చేయండి. వారి యొక్క గృహాన్ని ఆధారం చేసుకుని ఈ యొక్క ఉదయకాల సమయంలో సంఘముగాను తండ్రి అనేక మంది సేవకులుగాను సమకూర్చబడి ఈ యొక్క శుభవర్తమానము చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు తండ్రి ప్రభా మరి ఈ యొక్క ఉదయకాల సమయము ప్రభు వారికి అందించినటువంటి దాసుని అభిషేకించి వాడుకోండి, సహాయం చేయండి ప్రభు నీ దాసుని నీ యొక్క ప్రభా శిలాగృహంలోకి చేర్చుకున్నటువంటి నాటి నుండి నేటి వరకు నీ దాసురాల పట్ల మీ యొక్క కృపా కనికరం మెండుగా కురుమరించి తండ్రి గద్దనాల్లో అనేక బలహీనతలు వస్తున్నప్పుడు కానీ సంఘముగా ప్రార్థించిన మేరకు నీవు ఇచ్చినటువంటి స్వస్థను బట్టి నెమ్మదిని బట్టి నీకు ఎన్నో స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. వారికి ఇచ్చినటువంటి కుమారులను బట్టి కుమార్తెను బట్టి మనం సంతానాన్ని బట్టి కూడా నీవే ఆశీర్వదించండి. చేరి వచ్చిన సంఘమును జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా నిలబడి దాసుని అభిషేకించి వాడుకోండి. కొలతలేని ఆత్మను దయచేయండి. సందర్భానుసారంగా తండ్రి నీ దాసునికి నీ యొక్క ఆత్మ క్రోమరింపు దయచేసి నీ యొక్క వాక్యమును తండ్రి నీ దాసుని మీద ప్రభా నీ నోటిని ఓ ప్రభా మరి నీ దాసు నోటి నుండి తండ్రి నీ వాక్కులు వినిపిస్తూ రమ్మని
దయగల కృపగల కరుణగల హస్తాలకు అప్పగించుకుంటూ చేరువచ్చిన సంఘమును బట్టి ప్రతి ఒక్కరిని బట్టి నీకు ఎన్నో స్తుతులు చెల్లించుకుంటూ ప్రియ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థన స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో మాట చదువుకుంటా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. చాలా ప్రాముఖ్యమైన మాటలు. మరి హృదయంలో చెవులతో విని హృదయంలో భద్రపరుచుకుంటే ఆత్మీయ జీవితాలకు ఇవి మనకెంతో సహాయపడతాయి. 19వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అందుకు ఆయన, మంచి కార్యములను గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఆజ్ఞను అని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞని ఆయనను అడుగగా చాలు. ప్రేమల తండ్రి, జీవము గల దేవా, మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మా ప్రియులు గృహములో ఈ రీతిగా మేమందరం చేరి కూడి వచ్చుటకు మీరు ఇచ్చిన ఈ తరుణముకై స్తోత్రాలు. పాటల ద్వారా మహిమ పొందినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతురండి. మా ప్రభువా, మమ్మల్ని దర్శిస్తురండి. ఈ స్థలమును మమ్మల్ని మీ రక్త ప్రోక్షణ క్రిందికి తెచ్చుకుంటున్నాం. దేవా, మీరే మా మధ్య ఉండి మా ప్రభువా మాకు సహాయం చేయండి. మా ఆత్మ ప్రాణ దేహములకు మా ప్రభు కావలసిన మాటలు మీరు అనుగ్రహించమని మహిమా ఘనత మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న భాగంలో మంచివాడు ఒక్కడే. మంచివాడు ఒక్కడే. జాగ్రత్త వినండి, 2-3 మాటలు ముగిస్తాను. మంచివాడు ఒక్కడే. ఒక్కడే అనేది ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. ఒక్కడే, ఒక్కటే అని వచ్చేది. దేవుడు ఒక్కడే, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, భూమి ఒక్కటే, తర్వాత ఆకాశములున్నాయి, మహాకాశములున్నాయి. ఆకాశం ఒకటి కాదు. తర్వాత ఇంకా శరీరము కూడా ఒకటే. ఇంకా అసలైంది చెప్పట్లే. ఇంకా ఒకటే రక్షణ. ఇంకా బాప్తిస్మము ఒకటి. ఇంకా అది అయిపోయింది. దేవుడు అక్కడే అంటే అంతే. ఇంకోటి ఉంది, ఎవరు చెప్పట్లా? సరేలేట్, మా టైం అయిపోయింది. ప్రాణం కూడా ఒకటే, పోతే రాదు. నాది పోతే పోయింది, మా అమ్మ తగిలించుకుంటా అంటే అది లేదు. ప్రాణం కూడా ఒక్కటే. సరే, ఇప్పుడు ఈ ఒక్కటే అనే ఈ మంచి సంగతులు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఏమని చదువుకున్నాం? మంచివాడు ఒక్కడే. మంచివాడు ఒక్కడే. ఆ వ్యక్తి ఎవరు? ఆ మంచివాడు రండి. ఇర్మియా గ్రంథం 33:11. ఇర్మియా గ్రంథం 33:11 మధ్య పంక్తిలో ఉంటుంది చూడండి. యెహోవా మంచివాడు. ఏ గ్రంథంలో కూడా ఏ దేవుని గురించి కూడా ఈ మాట రాయబడదు. ఎన్ని గ్రంథాలైనా చూడండి, ఈ దేవుని గురించి మాత్రమే రాయబడుతుంది. యెహోవా మంచివాడు అంటే ఒక్కడైన దేవుడు ఈయనే. దేవుడు ఒక్కడే. కనుక ఇప్పుడు మంచివాడు ఒక్కడే అంటే యెహోవా దేవుని గురించిన పుట్టుపూర్వత్రాలు ఆరంభము నుండి కూడా నేటి వరకు ఈ దేవుని గురించిన సంగతులన్నీ మంచివే. కాలక్రమంలో ఎంతో మందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. సృష్టిలో ఎంతో మందికి సహాయపడుతూ వచ్చాడు. ఎంతో మందికి ఎన్నో పరిస్థితుల్లో అనేక రీతుల్లో. ప్రియమైన వారులారా, మంచివాడు ఒక్కడే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తండ్రి అయిన దేవుడుగాను కుమారుడైన క్రీస్తుగాను బయలుపరచబడ్డాడు. కనుక ఆయన మంచివాడు. ఆత్మీయ జీవితంలో ఈ భూమి మీద కుటుంబము మనం కలిగి ఉన్నాం, సంఘం మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఒక్కడు మంచివాడు ఉంటే చాలు.
ఒక్కడు మంచివాడు ఉంటే చాలు. కుటుంబంలో ఒక్క వ్యక్తి మంచి వ్యక్తి ఉంటే చాలు. దేవుడు ఒక్కడే మంచివాడు. సకల ప్రపంచంలో ఉన్న మానవాళిని మంచివారినిగా చేయట కొరకై తన ప్రణాళికను భూమి మీద జరిగించాడు. ఎన్నో పరిస్థితులు మనం చూస్తాం. ఆది కాండం ప్రారంభం నుండి కూడా ప్రకటన గ్రంథం చివరి వరకు కూడా ఈ దేవుని గురించిన సంగతులు చెడ్డది ఒక్కటి కూడా రాయబడలేదు. అన్ని మంచే జరిగిస్తూ వచ్చాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తూ వచ్చాడు. మంచి కార్యమే. అహంకారులను ఎదిరించకపోతే ఏమవుతుంది? వాడు ఇంకా అహంకారిగా అయిపోతాడు. కనుక ప్రియమైన వారలారా, ఆ ఒక్క వ్యక్తిగా నువ్వు నేను మార్చబడాలి. అందుకే ఆయన ప్రణాళిక భూమి మీదకి రావటానికి ఆ ఒక్క వ్యక్తిగా మనం చేయబడాలి. ఆయన ఒక్కడే, ఆ ఒక్క వ్యక్తి మనల్ని అందరినీ మంచివారినిగా చేయటానికి, మంచివారముగా మనం మార్చబడాలి. రండి, దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు మనం చదువుకుంటాం. దయచేసి చూడండి. ఈ మంచి దేవుడు మనలను మంచివారినిగా చేయుట కొరకై 1 తిమోతి 1వ అధ్యాయం 18వ వచనం. 1 తిమోతి 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. మంచి విషయాలు. తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై. యాడ్ నుంచి వచ్చింది ఈయనకి మంచి మనస్సాక్షి? తిమోతి తాను కలిగిన మంచి మనస్సాక్షిని బట్టి అతడు మంచివాడుగా చేయబడ్డాడు దేవుని చేత. ఎలాగ వచ్చింది ఆయనకు మంచి మనస్సాక్షి? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదు. ఈ హృదయ పరిశీలకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన కార్చిన ప్రశస్త రక్తము మన హృదయాన్ని కడుగుతుంది. ప్రతి పాపమునకు నిలయం ఎక్కడ? హృదయం. ప్రతి పాపము యొక్క పుట్టుక ఎక్కడ? హృదయం. అది హృదయంలో పుట్టుద్ది. సాధ్యమైతే సర్వ శరీరాన్ని కూడా చంపేస్తుంది. అది హృదయంలో పుట్టుద్ది. సాధ్యమైతే భూమి మీద మనిషి మనుగడనే మరుగు చేస్తుంది. కనుక ప్రియమైన వారులారా, మనము మంచి మనస్సాక్షి గలవారముగా చేయబడాలంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి, మనలో ఇక్కడ చేరి ఉన్న మనం ఎవరమైనా కానీ, చిన్న పాపమే కానీ పెద్ద పాపమే కానీ యేసు ప్రభు నామమునందు ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క రక్తము మనకి ఏ మనస్సాక్షిని ఇస్తుంది? తిమోతి వలె మంచి మనస్సాక్షిని. హృదయాన్ని కడిగి వేస్తాడు, శుద్ధి చేస్తాడు, పవిత్రపరుస్తాడు. అప్పటి నుండి మన మనస్సాక్షి మంచిగా ఉంటుంది. మంచిగా మాట్లాడతావు, మంచిగా ప్రవర్తిస్తావు, మంచిగా చూస్తావు, మంచిగా వస్తావు, మంచిగా పోతావు, మంచిని సంపాదించుకుంటావు. కనుక ఆ ఒక్కడే స్థానంలో నువ్వు నేను నిలబడాలంటే, లేక ఆ మంచివాడు ఒక్కడైన దేవుని సన్నిధిని మనం నిలబడాలి అంటే మనం కూడా మంచి మనస్సాక్షి గలవారంగా చేయబడాలి. నీ మనస్సాక్షి మంచిగా ఉంటే నీ ప్రవర్తన, నీ క్రియలే దానికి సాక్ష్యం. నా మనస్సాక్షి మంచిగా ఉంటే నా ప్రవర్తన, నా క్రియలే దానికి సాక్ష్యం. కనుక మంచిని సంపాదించుకోవటానికి ప్రయాసపడాలి. డబ్బులు సంపాదించుకోవటానికి పెద్ద ప్రయాసపడవసరంలే. ఈనాడు ఊరికనే కూర్చొని సంపాదిస్తున్నారు కోట్లు. తెలుసండి? కోట్లు కూర్చొని ఏదో కంప్యూటర్ ముందు పెట్టుకుంటాడు, అంతే సంగతిక. వచ్చి పడతా ఉంటాయి కోట్లు. ఇంటికి నోటీసులు వస్తున్నాయి, అకౌంట్లో డబ్బు ఎక్కువైంది తీయండి, అకౌంట్లో డబ్బు ఎక్కువ. బ్యాంక్ కూడా ఒకడే పంపిస్తూ ఉంటాడు. అర్థమైందా? సంఘంలో సేవ చేస్తున్నప్పుడు సహోదరుడు వచ్చి, అన్నా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా, ప్రార్థన చేయి. ఏమైంది అన్న. వాడు బ్యాంక్ వాడు డబ్బులు వేసుకొని అంటున్నాడు. ఎందుకు అన్న? ఇప్పటికీ అకౌంట్లో డబ్బు ఎక్కువైందంట. ఇప్పుడు ఇది నేనేం, ఆయన 70 ఏళ్ళ ముసలోడు, ఈ అకౌంట్ మెయింటెనెన్స్ ఆయన తల ప్రాణం తల కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఈ డబ్బులు ఏం చేయాలి?
ఈ వచ్చిన డబ్బాల్లా మరి ఆడు వేసుకోకపోతే ఏం చేయాలా? దీనిలో బీరువాలో పెడుతున్నాడు. బీరువాలో పెడుతున్న కాడికి ఈయనకి నిద్ర పట్టట్లే. అర్థమైందా? ప్రియులారా, దేన్ని సంపాదించుకోవటానికి ప్రయాసపడాలి చెప్పండి? మంచిని సంపాదించుకోవటానికి ప్రయాసపడాలి. రక్షించబడిన తర్వాత ఒక మంచి వ్యక్తిగా, మంచి విశ్వాసిగా, ఒక మంచి సహోదరుడిగా, ఒక మంచి సేవకునిగా మనం ప్రయాసపడాలి. మంచి తెచ్చుకోవాలి. చెడ్డ తెచ్చుకోవటానికి ప్రయాసపడ అవసరమే లే. ఆ ఒక్క వ్యక్తిలో, ఆ ఒక్క స్థానంలో మనం నిలవబెడితే ఎంత మంచిది. కనుక మనల్ని మంచివారిని చేయటానికి ఉచితముగా దేవుడు ఆయన తన ప్రణాళికను మన కొరకై భూమి మీద జరిగించాడు. ఆ రక్తముతో కడగబడు, నీ మనస్సాక్షిని మంచిగా ఉంచుకో. అందుకేమంటున్నాడు తిమోతి? చదవండి. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలెనని. మంచి మనస్సాక్షి ఏ పోరాటాన్ని తీసుకొస్తుంది? మంచి పోరాటం. ఎవరందా మాట? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు గుళ్ళు గట్టు, గోపురాలు గట్టు, గుడికిరా, ఆరాధన చేయి, ప్రార్థన చేయి, ఏదైనా చేయి. నీ పోరాటం ఏదై ఉండాలి? చివరిలో మంచిదై ఉండాలి. దానిలో మోసం, దీనిలో మోసం, దానిలో అపవిత్రత, దీనిలో అపవిత్రత కలిగి నేను అది చేశాను, ఇది చేశాను అంటే వాళ్ళందరూ లైన్ కట్టి ప్రభు దగ్గర నిలబెడితే ఏమన్నాడు? మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారులారా నా ఎదుట నడిపోయింది. అందుకే పౌలు తన పోరాట విషయమై తన ఆత్మీయ యాత్ర జీవితంలో తన జీవితాన్ని ఎంతగానో కాపాడుకున్నాడు. తన నోటిని, తన ప్రవర్తనను, తన క్రియలను ఎంతగానో కాపాడుకొని పౌలు ఆ రీతిగా పరిశుద్ధులకు చాటి చెప్పగలిగాడు. పరిశుద్ధ గ్రంథంలో స్థిరస్థాయిగా రాయబడింది, మంచి పోరాటము పోరాడి తిని అని. ఇంటిలో, సంఘములో, సమాజంలో ఎక్కడైనా మనం కన్ను మూస్తే పరలోకానికి వెళ్ళాలి కనుక మన పోరాటం ఏమై ఉండాలా? మంచి పోరాటం. ఒకటి మంచి మనస్సాక్షి, ఆ ఒక్క వ్యక్తిలో మనం నిలవబడాలంటే. రెండోది మంచి పోరాటం. తిమోతి పత్రికలో ఉంటుంది కదా, ఆ మాట చదవండి. 2వ తిమోతి, పోయబడి ఉన్నాను, సమీపమై ఉన్నది. తన అవసాన కాలం మంది అంటున్నాడు, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం. కార్య ఆరంభం కాదు ఆయనకు కావాల్సింది, ఏంటి? కార్యాంతం. అందుకనే తన అంత్యదశలో మాట్లాడుతున్నాడు, మంచి పోరాటం పోరాడి తిని అని. ప్రియమైన వారులారా, ఆ మంచి వ్యక్తిలో మనం కూడా ఉండాలంటే మన పోరాటం కూడా మంచి పోరాటమై ఉండాలి. మూడోది చదవండి దేవుని యొక్క వాక్యంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 10:14. మత్తయి సువార్త, క్షమించండి, యోహాను సువార్త 10:14. యోహాను సువార్త 10:14. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆ మంచి వ్యక్తి మనకి మంచి మనస్సాక్షినిచ్చుటకై ఈ లోకములోనికి వచ్చాడు. ఇప్పుడు అదే వ్యక్తి అంటున్నాడు, నేను మంచి కాపరిని. మన ప్రభు ఏమన్నాడు తెలుసా? నీ దేహము దేవుని ఆలయం. కనుక ఇప్పుడు మనం కూడా ఈ ఆలయానికి మంచి కాపరులముగా ఉండాలి. ఆలయం పాడు చేయబాకు. ఎవడైనాను దేవుని ఆలయము పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేస్తాడు. కాబట్టి హృదయం అనే ఆలయం చెప్పాడు కదా, యేసు ప్రభు రక్తంతో అది కడగబడింది, శుద్ధి చేయబడింది, మంచిగా చేయబడ్డావు, మంచి మనస్సాక్షి ఇచ్చాడు. ఇక అక్కడి నుంచి కాపాడుకో.
అక్కడి నుంచి కాపాడుకో. ఆ కాపరత్వం ఆయన ఒక్కడే కాదు. యెహోవా నా కాపరి అంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారేమో నేను గొర్రెలకు మంచి కాపరిని అంటే ఇది దేవుడు అనుకుంటారు. కాదు కాదు, దేవుడే మనల్ని కూడా కాపరులుగా పెట్టాడు. మనల్ని కూడా కాపరులుగా పెట్టాడు. ఎక్కడ కాపరివి నువ్వు? నీ కుటుంబానికి ఒక మంచి కాపరిగా ఉండు, నీ దేహానికి ఒక మంచి కాపరిగా ఉండు, ఆలయానికి ఒక మంచి కాపరిగా ఉండు. మంచి విషయాలు, మంచి కాపరి. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. ప్రాణం పెట్టేవాళ్ళమా, ప్రాణం తీసేవాళ్ళమా? మనం ప్రాణం పెట్టేవారం కూడా. యేసుప్రభు ప్రాణం తీశాడా, పెట్టాడా? ప్రాణం పెట్టాడు, ప్రాణం తీయలేదు ఆయన ఎవరికి. ప్రాణం పెట్టాడు. నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టుటకు వచ్చాడు. ప్రియమైన వారులారా, ఆ రీతిగా ఆయన ద్వారా ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దబడితే నీవు కూడా అనేకుల కొరకాయి ప్రభు యొద్దకు తీసుకొని వచ్చుట కొరకాయ, అనేకులను దేవుని యొద్దకు నడిపించుట కొరకాయ ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి కాపరిగా, ఒక మంచి బోధకునిగా, కుటుంబానికి ఒక మంచి తల్లిగా, తండ్రిగా, కుటుంబంలో ఒక అన్నగా, మంచి అక్కగా మనం ఉంటాం. మంచి ఉండాలి. లేకపోతే భక్తి వేషాలు ధరించుకున్న, భక్తి వేషాలు ధరించుకున్న పరలోకము చేరవు కాగా, త్రుడాని పాపములను ఒప్పుకొను యేసునొద్దా, మహాప్రభుని శరణాంబుల్ చేరి అర్పించి కొందు నేనే. కనుక భక్తి వేషాలు నిత్యత్వానికి నడిపించావు, భక్తి వేషాలు మోక్షానికి నడిపించావు, క్రీస్తు యొద్దకు చేర్చావు. భక్తి వేషాలు జ్యేష్ఠుల పునరుత్థానానికి హక్కుదారులుగా చేయవు. మంచి వ్యక్తిగా ఉండాలి. మంచి పేరు సంపాదించు, సంఘములో మంచి వ్యక్తిగా ఉండు, ఒక మంచి కాపరిగా ఉండు. మంచి కాపరిగా మనమంతా దేవుని మందిరానికి కాపరులమే. దేవుని ఇంట్లో పూజ అలాడబడతా ఉంది, ఈ కాపరి చూస్తూ ఊరుకుంటాడు అంతే. ఎవరో వేస్తే శుభ్రంగా తుడిచి సాపలు మనం వచ్చి కూర్చుంటాం, ఎవరో సర్దితే కుర్చీలు మనం వచ్చి కూర్చుంటాం. కనీసం నేను వెళ్ళేటప్పుడు నేను కూర్చున్న కుర్చీ తీయాలనే ఆలోచన కూడా ఉండదు. ప్రియులారా, అర్థం చేసుకోండి, దేవుడిచ్చినటువంటి ఆ కాపరత్వం అనేది చాలా విలువైంది. బాధ్యత. చెప్పండి, కాపరత్వం అంటే ఏంటి? బాధ్యత. కనీసం నీ బాధ్యతలో నువ్వు ఉండాల. ఎప్పుడు ఇల్లు బాధ్యత ఏడకొచ్చి కూర్చొని తాళం వేసి వచ్చానో లేదో, ఆడొచ్చాడో లేడో, ఆడ పని అయిందో లేదో, ఈ కాదు బాధ్యతలు. ఇవి తాత్కాలికం, ఇవి విడిచిపెట్టేవి. ఇవి భూమి మీద బ్రతుకుట కొరకే, మనుగడ కొరకే. అవి వాటిని మించిన పని ఉంది, వాటిని మించిన బాధ్యతలు ఉన్నాయి. అవి మన బాధ్యతలు. గనక ఆయన అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరి. ఆ గొర్రెలు దేవుని మంద, దేవుని సంఘం, దేవుని మందిరం. ఆ మందిరానికి, దేవుని మందిరాన్ని అవమానపరిచే వ్యక్తివా? దేవుని మందిరానికి పేరు ఖ్యాతి తెచ్చే వ్యక్తులమా మనం? ఆ కాపరత్వం చేపట్టు, ఆ కాపరత్వంలోకి రా, మంచిది సంపాదించుకో. మా నాన్న మంచివాడు, మా అమ్మ మంచిది, మా తమ్ముడు మంచివాడు, ఫలానా సహోదరి మంచిది. సంపాదించు. నిత్యత్వానికి వెళతాం. కొద్ది కాలమే, అకస్మాత్తుగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇప్పుడు మరీ కూడా సడన్గా వెళ్ళిపోతున్నారు. కన్ను మూస్తే ప్రభు దగ్గర మనం ఉండాలి. ఇంతకాలం బ్రతికాం. ఇప్పటికే నీ డైరీలో ఏం రాసుకున్నావు చూడు. ఆత్మ సంబంధమైన డైరీ తెరు. దేవుని ఇంట్లో నా సాక్ష్యం ఏంటి, నా కుటుంబంలో నా సాక్ష్యం ఏంటి, నా భార్య ఎదుట నా సాక్ష్యం ఏంటి చూసుకో. నీ డైరీ నీకు బోధిస్తుంది. కనుక ఈ మంచి వ్యక్తిని గురించిన సంగతులు ఆదికాండం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం చివరి వచనం వరకు చదువు. ఎక్కడా లోపము లేనివాడు, ఎక్కడా తప్పు చేయనివాడు, ఎక్కడ పొరపాటు లేనటువంటి వాడు, ఆయన మంచివాడు. అందుకే రాయబడిన మాట, మంచివాడు ఒక్కడే.
ఆ ఒక్కడే స్థానంలో మనం ఉండాలి. అందుకు పోరాడు, అందుకు ప్రయాసపడు. ఎన్నోది ఇది? మూడోది. 4 చదవండి. 4 హెస్కేల్ 34:14 నుంచి. హెస్కేల్ 34:14. హెస్కేలు మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలం మీద దొడ్డి ఏర్పడును, మంచి దొడ్డిలో పండుకొనును. మంచి మేత, మంచి దొడ్డి. మంచి దొడ్డి ఏంటా? మంచి దొడ్డి దేవుని మందిరం. దేవుని మందిరం కనుక ప్రియమైన వారులారా, మంచి దొడ్డిలో మందిర సహవాసము ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుని పిల్లలమైన మనకు ఆ మంచి వారముగా, ఆ మంచి స్థానములో మనం ఉండాలంటే దేవుని మందిరం యొక్క సహవాసం మనం కలిగి ఉండాలి. నేను లైవ్లో చూస్తున్నానన్నా, అన్నీ చూస్తున్నా. చూడు, లైవ్లో భోజనం కూడా లైవ్లోనే తిను, లైవ్లోనే తిను, లైవ్లోనే అన్నీ బాగుండి కూడా లైవ్ ఎప్పుడు? అది ఎప్పుడో ఎవరు బయటకు రానప్పుడు ప్రారంభమైంది. బయటకు అడుగు పెట్టటాకే లేదు. అటువంటి గడగడ వణుకుతున్న సమయంలో ఈ లైవ్ ప్రారంభమైంది. ఇప్పుడు అన్నీ బాగుండే కదా, ఇప్పుడు లైవ్ ఎందుకో? లైవ్ ఎందుకంటే మామూలుగా అది ఎవరికో, రాని వాళ్ళకి, అన్యజనులకి, రాలేక పడక స్థితిలో ఉన్నవారికి, వచ్చేవారికి లైవ్ కాదు. కనుక మంచి దొడ్డి నీకేదంట? దేవుని మందిరం. దేవుని మందిరం కనుక దేవుని మందిరంలో మంచి మనస్సాక్షి కలిగి, మంచి కాపరివై, మంచి పోరాడాలి. అప్పుడే ఆ మంచి వ్యక్తి స్థానంలో మనం కూడా ఉంటాం. మనం కూడా నేనుండు స్థలములో మీరును ఉండులాగును, నా సింహాసనమందు మిమ్మును కూర్చొని కనుక ఎన్నోది ఇది? 4వది. మంచి దొడ్డి యొక్క సహవాసం మనం కలిగి ఉండాలి. తర్వాత 5వది చదవండి. 5వది చదవండి. 34:14 అక్కడే మరలా చదవన్నా. మంచి మేతగల చోట వాటిని మేపెదను, చాలు. కనుక అది 4వది, మంచి దొడ్డి, మంచి మేతగల స్థలం. అక్కడ మంచి మేత ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం. ఇక నువ్వు ఏది తిని కడుపు నింపుకున్నా అది కడుపొబ్బరమే తప్ప అది మంచిది కాదు, అది భౌతికం. మంచి మేత గల ఆత్మీయ జీవితం ఆరోగ్యకరంగా ఉండాలంటే మంచి మేత అక్కడే ఉంది. అక్కడ అది మంచి మేత గల భూమి, అది మంచి మేత కలిగినటువంటి స్థలం, ఉన్నతమైన పర్వతం దేవుని మందిరం. కనుక ఎల్లప్పుడూ దేవుని మందిరం యొక్క సహవాసం. కోవిడ్లో ఉన్నప్పుడు మేము పాలవంచలో ఉన్నాం. పల్లెటూళ్ళ నుంచి కూడా ప్రజలు వచ్చేవాళ్ళు. ఒక సిస్టర్ ఫోన్ చేసి ఏడుస్తుంది. ఏంటక్క ఏడుస్తున్నామంటే, అయ్యా మందిరానికి దూరం అయిపోయాను. దూరం వాక్యం వస్తుంది కదా, అన్ని మీటింగులు లైవ్లోనే వస్తున్నాయి. ప్రేయర్ మీటింగ్ వస్తుంది, ఆల్ నైట్ ప్రేయర్ లైవ్లోనే వస్తుంది, ఆరాధన లైవ్లో అన్నీ చూస్తున్నావు, ఆరాధన కూడా చేస్తున్నావు కదంటే, అది కాదయ్యా నేను మందిరం చూడాలంటుంది. నాకు నిద్ర పట్టట్లేదు అంటుంది. నేను మందిరం చూడింది నిద్ర పట్టట్లేదు. అయ్యా నువ్వేమన్నా అనుకుంటే నేను ఒక్కసారి ఎట్టోకట్టు సందు చేసుకొని వస్తానయ్యా. సందు చేసుకొని అంటే అది మెయిన్ రోడ్డు మందిరం. ఈ పోలీసు వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఆ గేట్ తీసుంటేనే మమ్మల్ని లోపలికి వచ్చి గదువుతున్నారు. ఏమండి ఎందుకు మీరు గేటు తీస్తున్నారు, లోపల తాళం వేసుకోండి అంటున్నారు. ఆమంటుంది, అయ్యా నేను మట్టుకు వస్తానయ్యా, నేను బతికేటట్లేను అంటుంది. ఏంది ఆమె అంత ఆందోళన అంటే,
చెప్తా ఉండు అంటే మళ్ళీ 2-3 రోజులకు ఫోన్ చేసి, అయ్యా చెడ్డ కళలు కూడా వస్తున్నాయి, నేను వస్తున్నా ఇవ్వాలంటుంది. నేను వస్తున్నా. సరే రా, జాగ్రత్తగా రా, ఆ పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళ కంట పడకుండా రా. వాళ్ళు కంట పడితే నిన్ను అంటారు, మమ్మల్ని అంటారు. వచ్చింది కంట పడకుండా, జాగ్రత్తగా వచ్చింది. వచ్చేసి సరాసరి మమ్మల్ని కలిసి మందిరంలోకి వెళ్ళింది. 3వ అంతస్తు ఆడికి పోయి మోకరిచ్చి ఒకటే ఏడిచి ప్రార్థన చేస్తుంది. అయ్యా ఏం పాపం చేశామయ్యా, ఇట్ట దూరం చేశావు, మందిరం చూడకుండా చేశావు ఏందయ్యా అని ఏడుస్తుంది. ఒకటే ఏడుపు. ప్రార్థన చేసుకొని తృప్తిగా ఆమె అలిసిపోయింది దాకా చేసుకొని కిందకు వచ్చి మళ్ళీ ప్రార్థన చేసుకొని వెళ్తానయ్యా అంట. ఏంటంట దేవుని మందిరం మనకు మంచి దొడ్డి. మంచి దొడ్డి అండి. మంచి మేత గల భూమి ఏంటంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం. అందుకే ఉదయం లేవగానే మంచి మేత తినాలని. ఏం తినాలి మనం? వాక్యం చదవాలి. దైవజనుడు మనకి నేర్పాడు భక్సింగ్ గారు. ఉదయం లేవగానే వాక్యం చదువు, అదే నీకు ఆరోగ్యం, అదే నీకు ఆరోగ్యదాయకం. మా నాన్నోళ్ళ నాన్నగారు పొద్దున్నే లేచి వాక్యం చదువుతాడు, పాటలు పాడుకుంటాడు. ఆయన అక్కడ కూర్చున్నాడంటే ఆ పరిసరాల్లోకే పోకూడదు. ఇక ఒక వ్యక్తి అటు కనపడినా ఊరుకోడు. దేవుని సన్నిధి యొక్క ఆ ప్రసన్నత అంతగా ఆయన అనుభవించేవాడు. కనుక ప్రియులారా, ఒక మాట చెప్పి ముగిస్తా. 5వ చదవండి. దేవుని యొక్క వాక్యంలో మంచి ఆ వ్యక్తులముగా మనం కూడా ఉండాలంటే 5వది 1 తిమోతి 3వ అధ్యాయం 7వ వచనం. 1 తిమోతి 3వ అధ్యాయం 7వ వచనం. సంగమునకు వెలపటు వారి చేత మంచి ఇప్పుడు 2 ఫెయిల్ అయిపోయాం మనం. లోపల వాళ్ళు మంచికి మెచ్చుకోవట్లే, బయట వాళ్ళు మెచ్చుకోవట్లే. మరి ఇదేం బతుకు? ఏంటి ఆత్మీయ జీవితం ఇలా వెళ్ళిపోతుంది? ఏ ఉరవడిలో వెళ్ళిపోతున్నావు? లోపల వాళ్ళన్నా మంచిగా అనుకుంటున్నారా? తిమోతి ఏమంటున్నాడు? మరలా చదవండి. నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండా ఉండునట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలెను. మంచి సాక్ష్యం. మంచి కుటుంబం అని, మంచి సహోదరుడని, సహోదరి అని, ఒక మంచి తల్లి అని, తండ్రి అని, అన్నని, తమ్ముడని మంచి సాక్ష్యం. అప్పుడే మనం ఆ మంచి వ్యక్తితో, ఆయనతో సమానంగా మనం నిలవబడగలం. ఆయన మంచివాడుగా మధ్యాకాశానికి రాబోతున్నాడు. పెండ్లి కుమారుని వలె, మంచి పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి ప్రభుని ఎదుర్కోబోతుంది సంఘం. ఆ సంఘములో నీవు నేను ఉండాలంటే ఇట్టి మంచి సాక్ష్యం మనకు ఉండాలి. ప్రపంచ దేశము ఎన్ని పరిస్థితులు వచ్చినా ఇప్పటికీ దైవజనుడు భక్సింగ్ గారి పేరు చెప్పగానే నోటి మీద ఏలేసుకుంటుంది. ఆయనను గూర్చి మాట్లాడుటకు మేము అర్హులము. మీకు అందరికీ తెలుసు, అమెరికా సేవకుడు బిల్లీ గ్రహాం గారిని అమెరికస్తులు ప్రశ్నించారు, ఇండియాలో ఉన్న భక్సింగ్కి మీకు ఏంటి వ్యత్యాసం అని. అప్పుడు బిల్లీ గ్రహాం గారు అన్నాడంట, అయ్యా ఆయనతో నన్ను బోలవద్దు. ఎందుకని? మనది ఉన్నతమైన దేశం కదా, మనది అగ్రదేశం, ఏంటి ఆయనతో పోలవద్దు అంటున్నావు ఏంటంటే, ఆయన ఒక సైకిల్ చక్రం కాగా నేను దానిలో ఒక ఓసను అన్నాడంటే, నేను దానిలో ఒక సువను, ఓసను సువను రెండు ఒకటే. అప్పుడు అమెరికన్స్ అంతా ఆశ్చర్యపోయారంట. ఏంటేంటి మరలా చెప్పు. ఆయన ఒక ఇరుసు, ఒక చక్రం వంటి వాడు, ఒక చక్రం వంటి వాడు. చక్రానికి ఏముంటాయి? ఒక అబ్బు ఉంటుంది, దానిలో బాల్సులు ఉంటాయి, దానిలో సువలు ఉంటాయి. ఆ సువలు కూడా చక్రం బెండు కాకుండా సరి చేయబడి దాన్ని ఏమంటారు? బెండు తీయబడి ఉంటుంది. ఆ రీతిగా ఆయన అన్ని బెండులు తీసి చక్రం తిన్నగా నడిచేటువంటి చక్రం అంట ఆయన. ఈయన బోస ఎటు అంకర పోయిందో ఏది తగిలినా పుట్టుకోమంటది.
నేను ఒక హోసను అన్నాడు. అంత దైవజనుడు, అంత దైవజనుడు. దీనికి ఎందుకు చెప్తున్నా అంటే ఆయనను గూర్చిన సాక్ష్యము ప్రపంచమంతటా వ్యాపించింది. కనుక విశ్వాసులమైన మనం కూడుకునే సంఘం మనల్ని గురించి, మన కుటుంబాలను గురించి, మనల్ని గురించిన సాక్ష్యం సరిగా లేకపోతే ప్రభు వస్తే ఇక్కడే ఉండిపోతావు. ప్రభు వస్తే ఎత్తబడలేవు. నువ్వు ఆయన మంచివాడు, మంచి వ్యక్తితో నువ్వు జత కట్టాలంటే నువ్వు మంచివాడిగా ఉండాలి. కనుక ప్రియులారా, ముగిస్తున్నాం. దేవుని పిల్లలముగా యెహోవా మంచివాడు. యేసుప్రభు అన్నాడు, మంచివాడు ఒక్కడే, మంచివాడు ఒక్కడే. ఆ ఒక్కడైన స్థానంలో మనం కూడా ఉండాలని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ఏర్పాటు చేసుకుని మంచి మేతనిచ్చాడు, మంచి దొడ్డినిచ్చాడు, మంచి కాపరి యొక్క స్థానంలో ఉంచాడు. ఎంతోమంది కాపరులు మనకు వచ్చి వెళ్ళారు. వాక్యం బోధించి వారు సుఖమెరగక దేవుని కొరకై ఇల్లు విడిచి వాకిలి విడిచి మనతోనే ఉండి మనమే సర్వస్వం అనుకొని మనకి సేవ జరిగించి వెళ్ళిపోయారు. ఎంతోమందిని గురించి మీరు ఎక్కడ కూర్చున్న వాళ్ళు అడిగితే చెప్తారు. మన ఎవరు చెబుతున్నారు, బెరాకారంలో నుంచి ఎంతమంది వచ్చారు, నేను చెబుతారా అంటున్నాడు. నేను చెబుతారా? మంచిదే, మంచిది. వాళ్ళందరూ మనకి దేవుని వాక్యం బోధించి వెళ్ళారు. మనల్ని గురించిన సాక్ష్యం సరైనది ఉండాలి. అలాగున ఆత్మ సంబంధమైన మంచి కుటుంబముగా దేవుడి ఇంటిని ఆశీర్వదించి కాపాడి భద్రపరచునుగాక. ప్రార్థన చేస్తాం. డానీ రమ్మని ప్రార్థన చేస్తాడు. డానీ, ప్రేమ గల ప్రభువా, దయగల రాజా, నీకు వందనాలు ప్రభువా. నమ్మదగిన దేవుడుగా మరొకసారి మరి సింగ్ భారత్ ఆంటీ గృహంలో ఈ రీతిగా ప్రభువా నువ్వు నడిపించుకుంటూ వచ్చిన విధానం బట్టి నీకు ఈ కుటుంబాన్ని ప్రభువా, మరి ఆంటీని ఎంతగానో ప్రభువా మరి ఆరోగ్యంగా బలము కలిగి నిలబడడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు. వారి కుటుంబాలను బట్టి నీకు స్తోత్రములు. ఈ కుటుంబాన్ని ఆధారం చేసుకుని దాసుని ద్వారా మాట్లాడిన లేఖన భాగం బట్టి నీకు మరి అయ్యాడు ఒక్కడే అయ్యా ప్రభా, ఆ మంచి వాడు ఒక్కడని అయ్యా ప్రభా ఏ విధంగా ఉన్నాడని మరొకసారి నీతో మాట్లాడుతూ వచ్చావు. అవును ప్రభా, నువ్వు ఒక్కడే అయ్యా మంచి మనస్సాక్షి కలిగిన వాడుగా అయ్యా ప్రభు మేము కూడా ఉండాలని నువ్వు ఆశిస్తున్నావు. ఆ రీతిగా ప్రభా మంచి సాక్ష్యము కలిగి మంచి మనస్సాక్షి కలిగి మేము ఈ లోకంలో జీవించి నీ సత్య సాక్షులుగా నిలబడటకు నీ కృప చూపించు, సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ, మరొకసారి మమ్మల్ని ఆ రీతిగా బలపరిచి నడిపించుటకు కృప చూపించమని, మరి ఈ యొక్క గృహంలో అయా ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాన్ని అయా ప్రభా మరి నీ సాక్షులుగా నిలబడడానికి సహాయం చేయమని బ్రతులాడుకుంటూ, ఇక్కడ వచ్చిన వారి బిడ్డలందరూ కూడా ఆ రీతిలో సాక్ష్యం కలిగి నీ అందు నిలిచి ఉండే కృపను దయచేయమని బ్రతులాడుకుంటూ యేసుక్రీస్తు నామములో బ్రతులాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచి కాపరివైతివి, మందాలు నన్ను చేర్చి, మంచి కాపరివైతివి, మందాలు నన్ను చేర్చితివి, పారుండా చేయుచున్నావు, పారుండా చేయుచున్నావు, పచ్చిక పాయాలలో సమృద్ధి సన్నోతింతు దేవా, కృపా సత్య సంపూర్ణ నాదురకర్త, మాదురక్షణ కర్త, నాదు ప్రభువా సర్వేశ్వర్ సన్నోతించు దేవా. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ కుటుంబం అంతటితోనూ చేరువచ్చిన మనందరితోనూ
ఉండును గాక. ఆమేన్. ఆమేన్. సింగ్ భారత్ అక్క ఆహ్వానించిన మేరకు వచ్చిన వారందరికీ ప్రభు అయిన నామములో వందనాలు. మీ కొరకు అల్పాహారం ఏర్పాటు చేయబడి ఉంది. మీరందరూ అల్పాహారం తీసుకోండి. అక్క కొరకు, వాళ్ళని ప్రేమించి ఇచ్చిన 2 బిడ్డలు, వాళ్ళ కోడళ్ళ మనవ సంతానం కొరకు, కూతురు అల్లుడు మనవ సంతానం కొరకు, ప్రత్యేకంగా పెద్ద కొడుక్కి MBBS సీట్ వచ్చింది అమెరికాలో, కెనడాలో. మరి ఆ అబ్బాయి భవిష్యత్తు కొరకు కూడా ప్రార్థన చేయండి. అక్క బాగా నడుచుకుంటా బెరాకాకు వచ్చేటట్టుగా కూడా ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్.